పొలిటికల్ గా నిందలు, సినిమాల్లో కలిసి చిందులు, రాజకీయాల్లో పవన్ పేరు చెప్తేనే అంతెత్తులు లేస్తారు ప్రకాష్ రాజ్. ఇక ప్రకాష్ రాజ్ విమర్శలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు పొలిటికల్ గా డి అంటే డి అన్న వీళ్ళిద్దరూ ఓజీ సినిమాలో కలిసి నటించారు. పవన్ ప్రకాష్ ఓజీ పోస్టర్లు విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మొదలైంది. అదేనండి ఒరిజినల్ డిస్కషన్ స్టార్ట్ అయింది. పవన్ సినిమాలో ప్రకాష్ రాజ్ చాన్నాళ్లుగా అటు సినిమా సర్కిల్లో ఇటు పొలిటికల్ కారిడార్ లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం అంటే ఈ మాత్రం చర్చ ఉండాల్సిందే. పొలిటికల్ గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న ఇద్దరి మధ్య పుల్ల గీయకుండానే అగ్గిపుట్టేలా ఉంది బయట పరిస్థితి. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కనిపిస్తే మామూలుగా ఉంటుందా ఏంటి? అందుకే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓజీ సినిమా పోస్టర్ రచ్చ రేపుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ రిలీజ్ అయిన ఈ పోస్టర్ సెన్సేషన్ గా మారింది. సినిమా పరంగా ఆసక్తి సంగతిని పక్కన పెడితే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాక ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో కొత్త రకమైన చర్చ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆఫ్ ది స్క్రీన్ రాజకీయంగా మాటకు మాట తూటాల్లా పెంచుకుంటున్న ఇద్దరికి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో అన్న డిస్కషన్ జరుగుతోంది. దానికి పవన్ కళ్యాణ్ పై చాన్నాళ్లుగా ఒంటికాలిపై లేస్తున్నారు ప్రకాష్ రాజ్. పొలిటికల్ గా పవన్ తీసుకున్న డిఫరెంట్ స్టాండ్స్ తో పాటు తిరుపతి లడ్డు రచ్చ, సనాతన ధర్మం దుమారం మొదలు భాషలపై జరిగిన భారీ వాగ్వాదాల వరకు అన్నింటా పవన్ నే టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కాకపుట్టించాయి. మొదట్లో మోదీతో కలిసి, ఆ తర్వాత కమ్యూనిస్టులతో జత కలిసి, మరోసారి మోదీతో జట్టుగట్టి పవన్ తీసుకున్న పొలిటికల్ టర్నులపై అడుగడుగునా ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. అంతేకాదు తాను సనాతనవాదినంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ గెలిచే ముందు అవతారం, గెలిచాక ఒక అవతారం అంటూ సెటైర్లు వేశారు. ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక సైతం తన సెటైర్లకు ఫుల్ స్టాప్ పెట్టలేదు ప్రకాష్ రాజ్. ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడిన పవన్ ఆ తర్వాత మారిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు విమర్శలు గుప్పించారు. ఇటీవల భాషకు సంబంధించిన వివాదంలోనూ హిందీకి మద్దతుగా మాట్లాడిన పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. హిందీ వద్దంటున్నామంటే అది భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చిచి అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్టు రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. పొలిటికల్ గా ఈ స్థాయి విరుద్ధ భావజాలం ఉన్న ఇద్దరు మరోసారి తెర పంచుకుంటారని ఎవరైనా ఊహించగలరా? అసలు అది నిజం కావాలని ఆశించగలరా? అబ్బే, అస్సలది సాధ్యమయ్యే పని కాదనే అంటారు ఎవరైనా. కానీ అనూహ్యంగా అది కార్యరూపం దాల్చింది. పవన్ తో కలిసి ఓజీ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు ప్రకాష్ రాజ్. దీంతో బయటేమో అమీతుమి అనుకుంటున్న ఇద్దరికి స్క్రీన్ మీద ఎలా వర్కౌట్ అయి ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. వర్కౌట్ అయినా అవుట్పుట్ ఎలా ఉంటుందన్న ఎక్సైట్మెంట్ ఏర్పడింది. పవన్ ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ అదుర్స్ అనే అభిప్రాయం అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో కూడా ఉంది. బద్రీతో మొదలైన ఈ బంధం ఆ మధ్య జరిగిన మా అధ్యక్ష ఎన్నికల దాకా బలంగానే సాగింది. ఆ తర్వాత భావజాలంలో తేడా కొట్టి కాస్త బలహీనపడింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ తో పవన్ స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఆసక్తి రేపుతోంది. పవన్ తో మళ్లీ ప్రకాష్ రాజ్ అంటూ ప్రకటన వెలువడినప్పటి నుంచే అభిమానులు ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. పొద్దున లేస్తే ఎప్పుడెప్పుడు పవన్ ను విమర్శిద్దామా అని ఎదురు చూసే ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమాలోనే నటించడం ఏంటంటూ ఫ్యాన్స్ పెదవి విరిచారు. అయితే దేని దారి దానిదే అన్నట్టు ప్రకాష్ పవన్ కలిసి నటించిన ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ భారీ ఆశలనే పెట్టుకుంది. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఓజీలో పవన్ గ్యాంగ్స్టర్ గా నటించగా దాదా పాత్రను పోషించారు ప్రకాష్ రాజ్. పొలిటికల్ గా ఉప్పు నిప్పుగా వ్యవహరించే ఇద్దరి కలయిక ఓజీలో ఓ మై గాడ్ అనిపిస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.